తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది సూపర్ 6 ద్వారా పేదరికం లేని సమాజాన్ని మేము తీసుకొస్తామని చెప్తాము. దానికి వైసీపీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చాలా చెప్తారు కానీ వాళ్ళు చెత్తబుట్టులో పడేస్తారంటారు. అయితే ఈ సూపర్ 6 ద్వారా తెలుగుదేశం పార్టీ అనుకున్నటువంటి ఆశయం నెరవేరేటువంటి అవకాశం ఉందంటారు. ఈ సూపర్ 6 అనేది పేద ప్రజల కష్టాలను తొలగించడానికి తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం. ఈ సూపర్ 6 వీళ్ళు అంటూ ఉన్నారు మేనిఫెస్టో అని. జగన్మోహన్ రెడ్డి గారు 4000 పేజీలతో ఉండే మేనిఫెస్టో ఇచ్చాడు కదా, 730 హామీలు ఇచ్చాడు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కిలోమీటర్కి ఒక హామీ లెక్కనిచ్చుకుంటూ పోయాడు కదా. ఈరోజు ఎందుకు చేయలేకపోయావని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఏమన్నంటే తెలుగుదేశం ఇన్ని హామీలు ఇచ్చింది, అన్ని హామీలు ఇచ్చిందని చెప్పడం కాదు, నువ్వెన్ని నెరవేర్చావు, నువ్వు చెప్పిన నవరత్నాల్లో ఎన్ని రత్నాలు వచ్చాయి, ఆ ఒక రత్నం గురించి అన్నా మాట్లాడమనండి. ఆ ఒక రత్నం గురించి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. ఏమన్నంటే నేను 99% నెరవేర్చా, చంద్రబాబు నాయుడు చేయలేదు అంటాడు. తప్పితే నువ్వెన్ని నెరవేర్చావు, నువ్వు మేనిఫెస్టోలో ఎన్ని ఇచ్చావు చెప్పే దమ్ముందా? సూటిగా అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. చెప్పే దమ్ముందా? దమ్ము లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇక్కడే ఆయన దిగజారుడు తనం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నిజాయితీ ఉంటే బయటపెట్టే దమ్ము లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. సూటిగా అడుగుతూ ఉన్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని. నువ్వు నవరత్నాలు అన్నావు, 730కి పైగా హామీలు ఇచ్చావు, ఎన్ని హామీలు నెరవేర్చావు? ఒక్క హామీ నెరవేర్చలా. నవరత్నాల్లో కూడా అన్ని నకిలీ రత్నాలు అయిపోయాయి. మద్యపాన నిషేధం చేశాకే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతా అన్న నువ్వు ఈరోజు ఎందుకు మద్యపాన నిషేధం చేయలేదు? ఈరోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని సిగ్గు లేకుండా మళ్ళీ జనాల దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నావు. దానికి సమాధానం చెప్పు. నువ్వే అంటావు కదా మాట తప్పను మడమ తిప్పను, పులిబిడ్డనని. నువ్వు నిజంగా పులిబిడ్డ అయితే ఎందుకు మాట తప్పావు, ఎందుకు మడమ తిప్పావు, ఎందుకు మద్యపాన నిషేధం చేయలేదు? మద్యపాన నిషేధం చేయలేకుండా నిస్సిగ్గుగా ఈరోజు ఎందుకు వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నావు? దానికి సమాధానం చెప్పు. ఆ రోజు రోజమ్మ కూడా నోరేసుకొని అరిచింది కదా, ఈ వంటుంది కదా క్రెడిబిలిటీ అని పెద్ద పెద్ద మాటలు. ఈ రోజమ్మను అడుగుతూ ఉన్నాం, ఈ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. సూటిగా సమాధానం చెప్పనండి. వీళ్ళు చెప్పలేక ఈరోజు బూతులు మాట్లాడిస్తారు. వీళ్ళ పేటీఎం బ్యాచ్, అది వీళ్ళ బతుకులు. వీళ్ళు ఈరోజు హామీల గురించి మాట్లాడతారు. నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ఆ రోజు నువ్వు పాదయాత్రలో ప్రజా సంకల్ప యాత్ర చేసావు కదా, ఆ ప్రజా సంకల్ప యాత్రలో ఎన్ని హామీలు ఇచ్చావు, ఆ హామీలు ఎన్ని నెరవేర్చావు? ఆ రోజు నీ సాక్షి పేపర్లో రోజుకొక యాడ్ ఇచ్చుకున్నావు కదా, నేను రోజుకొక హామీ ఇచ్చానని. ఆ హామీలన్నీ ఏమయ్యాయి? ఆ పాదయాత్రలో ఇచ్చినటివి నువ్వు పెట్టిన మేనిఫెస్టోలో నవరత్నాలు ఎందుకు నకిలీ రత్నాలుగా మారాయి? వీటికి సూటిగా సమాధానం చెప్పు. నీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే 2024 ఎన్నికల్లో ఎందుకు నీకు ఓట్టేయాలో, నువ్వు ఎన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చావో సూటిగా సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు మీ నుంచి కోరుకునేది అది. దానికి సమాధానం చెప్పండి. నోటి మాట కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఏం చెప్పారు, ఈ రోజు ఏం చేశారు అనేది చిత్తశుద్ధి ఉంటే సూటిగా సమాధానం చెప్పండి.